జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో నరమేధం సృష్టించినటువంటి ముష్కర్లు అమెరికా తయారు చేసినటువంటి M4 కార్బన్ తుపాకులను అయితే ఆ దాడిలో వారు ఉపయోగించారు. అసలు అమెరికా సైనికుల చేతుల్లో ఉండాల్సినటువంటి ఈ అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించినటువంటి M4 కార్బన్ తుపాకీలు అసలు ముష్కర్ల చేతిలోకి ఎలా వచ్చాయి అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు అగ్రరాజ్యంగా పేరుగాంచినటువంటి అమెరికా అత్యాధునిక సాంకేతికతను జోడించి తయారు చేసినటువంటి M4 కార్బన్ తుపాకీలు నిజంగా ఈ ముష్కర్ల చేతికి ఎలా వచ్చాయి అంటే ఈ ఉగ్రదాడికి అగ్రరాజ్యానికి ఏదైనా సంబంధం ఉందా అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి నేపథ్యంలో అసలు అగ్రరాజ్యం తయారు చేసినటువంటి ఆ M4 కార్బన్ తుపాకీలు ముష్కర్ల చేతిలోకి ఎలా వచ్చాయి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అగ్రరాజ్య వైఫల్యం ఉగ్రవాదులకు ఆయుధం. పహల్గాం ఉగ్రదాడిలో ముష్కర్లు అమెరికా తయారు చేసినటువంటి M4 కార్బన్ తుపాకులను వాడినట్లుగా వెల్లడైంది. అమెరికా సైనికులు వాడేటువంటి ఈ ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి వేళ్ళన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ అలాగే తాలిబాన్ వైపు చూపిస్తూ ఉన్నాయి. దీని వెనుక అమెరికా ప్రణాళిక వ్యూహరచన లోపం వల్ల అలాగే నిర్లక్ష్యం స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉందన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. శక్తివంతమైనటువంటి M4లతో నెత్తుటేళ్లు పారిస్తున్నటువంటి ముష్కర్లు అంటూ ఈ ఆర్టికల్ సారాంశంగా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు, మిలిటెంట్లు, తిరుగుబాటు ముఠాలు రష్యా తయారీ AK శ్రేణి తుపాకీలను ఉపయోగిస్తూ ఉంటాయి. వాడడానికి సులువుగా ఉండడం, విశ్వసనీయత, చౌకగా లభ్యం వంటివి దీనికి కారణం. అమెరికన్ ఆయుధాల తీరు కొంచెం భిన్నంగా ఉంటుంది. వీటిని వాడడానికి మెరుగైనటువంటి శిక్షణ అవసరం. సో ఉగ్రవాద సంస్థల్లో కఠినమైనటువంటి శిక్షణ తీసుకునేటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా రష్యా తయారు చేసేటువంటి AK-47 తుపాకీలని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే అవి వాడడం కొంచెం సులభతరంగా ఉంటుంది. దానికి కఠినమైనటువంటి శిక్షణ అయితే అవసరం లేదు. అలాగే మార్కెట్లో కూడా అంటే రష్యా మార్కెట్లో కూడా అవి చాలా చౌకగా దొరుకుతాయి అంటూ ఈ ఆర్టికల్ మనకు చెప్తూ ఉంది. అలాగే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా తయారు చేసేటువంటి ఈ తుపాకీలు కానీ యుద్ధ సామాగ్రి కానీ కొంచెం భిన్నంగా అయితే ఉంటుందంట. ఎందుకంటే అవి మనం ఉపయోగించాలి అంటే కఠినమైనటువంటి శిక్షణ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ ఆయుధాలకు సరైనటువంటి నిర్వహణ కూడా ఉండాలి. అయితే రష్యన్ ఆయుధాలతో పోలిస్తే వీటి బరువు కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే రష్యా తయారు చేసేటువంటి AK-47 కానీ ఇతర ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటితో పోలిస్తే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా తయారు చేసేటువంటి ఆయుధాలు కొంచెం తక్కువ బరువును కలిగి ఉంటాయంట. ఖచ్చితత్వం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. పెహల్గాం దాడిలో ముష్కర్లు M4లతో పాటుగా AK శ్రేణి తుపాకులను కూడా వాడినట్లుగా తెలుస్తోంది. అంటే రష్యా తయారు చేసినటువంటి AK శ్రేణి తుపాకుల్ని వాడారు. అలాగే అమెరికా తయారు చేసినటువంటి అమెరికా సైన్యం ఎక్కువగా వాడేటువంటి M4 కార్బన్ తుపాకులను కూడా ఈ ముష్కర్లు అయితే వాడారు. ఈ తుపాకీ స్పెషల్ ఏంటనేది ఏమిటి తుపాకీ అనేది మనం ఒకసారి పూర్తిగా విశ్లేషణ చేసుకుంటే 1960లో M16 రైఫిల్ను తమ ప్రామాణిక ఆయుధంగా మార్చుకుంటూ అమెరికా సైన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో అదే తుపాకీ ఆధారంగా సమర్థవంతమైనటువంటి కార్బన్ను అభివృద్ధి చేయడానికి అగ్రరాజ్యం 2 దశాబ్దాలు శ్రమించింది. ఈ క్రమంలోనే M4 కార్బన్ను రూపొందించింది. తొలత చూసుకున్నట్లయితే 1960లో M16 రైఫిల్ని అయితే అమెరికా సైన్యం ఎక్కువగా వాడుతూ ఉండేది. అయితే దాన్ని అప్గ్రేడ్ చేసేందుకు దాంట్లో కార్బన్ను జత చేసేందుకు M4 కార్బన్ను 2 దశాబ్దాల పాటు అంటే 20 సంవత్సరాల పాటు శ్రమించి మరి ఈ M4 కార్బన్ తుపాకీలను అయితే రూపొందించడం జరిగిందంట. M4 బరువు చూసుకున్నట్లయితే 3 కిలోల 50 గ్రాములు ఉంటుంది, 500 గ్రాములు. ప్లాస్టిక్ మ్యాగజైన్ అలాగే మడమ కలిగినటువంటి ఆధునిక AK తుపాకీ కన్నా దీని బరువు కొంచెం తక్కువగా ఉంటుంది. అనేక వేరియంట్లతో ఇది లభ్యమవుతూ ఉంటుంది. ప్రామాణిక రైఫిల్ కన్నా కూడా కార్బన్ కొంచెం తేలిగ్గా ఉంటుంది. దీని గొట్టం కూడా చిన్నగా ఉంటుంది. ఎక్కువ దూరం గస్తీ
తిరిగే దళాలు దీన్ని సులువుగా మోసుకెళ్లవచ్చు అంటూ దీని ప్రత్యేకత గురించి వివరిస్తూ ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో నిర్వహించేటువంటి ఆపరేషన్లో వినియోగించడానికి ఈ ఆయుధం అనువుగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆయుధానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఇప్పటి వరకు మనం విశ్లేషణ చేసుకుందాం. ఈ గొట్టం కొంచెం చిన్నగా ఉంటుందంట. ఇది టౌన్ ప్రాంతాల్లో కూడా వినియోగించడానికి కొంచెం సులువుగా ఉంటుంది. అలాగే బరువు కూడా మిగతా ఆయుధాలతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. నిమిషానికి 950 తూటాలను పేల్చగలదు. 500 నుంచి 600 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. అలాగే గరిష్టంగా అయితే ఈ తూట 3600 మీటర్ల వరకు ప్రయాణించగలదు. అంటే ఉగ్రవాది 3600 మీటర్ల నుంచి టార్గెట్గా చేసుకొని అయినా సరే పర్యాటకుల మీద దాడి చేయగలదు. ఆ స్పెసిఫికేషన్ అయితే ఈ తుపాకీకి ఉంది. ఈ తుపాకీలను మొన్న ఉగ్రదాడిలో ఉగ్రవాదులు వాడినట్లుగా సమాచారం అందుతుంది. అలాగే M4 తుపాకీలో పికాటిని రెయిల్ వ్యవస్థ ఉంటుంది. దీనివల్ల ఈ ఆయుధానికి నైట్ విజన్ వ్యవస్థలు, లేజర్ గైడ్లు, అలాగే గ్రెనేడ్ లాంచర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. సో M4 తుపాకీకి అంటే M4 కార్బన్ తుపాకీకి ఉన్నటువంటి విశిష్టత ఏదైతే ఉందో అది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. దాని స్పెసిఫికేషన్ గురించి. ఇది నైట్ విజన్ అంటే ఈ ఆయుధం నైట్ విజన్ వ్యవస్థని, అలాగే లేజర్ గైడ్లు, గ్రానైడ్ లాంచర్లను ఏర్పాటు చేసుకునేలాగా దాన్ని తయారు చేసినట్లుగా తెలుస్తోంది. ఆఫ్ఘన్ చేతులెత్తేసిన ఫలితం అంటూ 2021లో అమెరికా బలగాలు వైదొలిగినాక ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు అమెరికా ఎంతో ఖర్చు పెట్టి ఆఫ్ఘన్ సైన్యాన్ని ఏర్పాటు చేసింది. వారికి శిక్షణ ఇచ్చి దాదాపు 10 లక్షల ఆయుధాలు, వాహనాలు, ఇతర సైనిక సాధన సంపత్తిని సమకూర్చింది. అమెరికా నిష్క్రమణ తరువాత ఆఫ్ఘన్ సేన తాలిబాన్లతో తలపడలేకపోయింది. ఆ సైనికులు తాలిబాన్లకు లొంగిపోవడమో, అలాగే ఆయుధాలు వదిలేసి పారిపోవడమో జరిగింది. వీటిలో అమెరికా తయారు చేసినటువంటి M4, M16 వంటి తుపాకీలతో పాటుగా దశాబ్దాలుగా ఆఫ్ఘన్ వద్ద పోగుపడ్డటువంటి పాత ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇవి తాలిబాన్లు ఉగ్రవాదుల చేతితో పడ్డంతో అమెరికా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. సో నిజంగా ఆఫ్ఘనిస్తాన్ని వదిలి అమెరికా సైన్యం ఎప్పుడైతే అమెరికాకు వెళ్ళిపోయిందో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం కూడా ఈ తాలిబాన్ల చేతుల్లో బందీలైన తర్వాత వారి చేతుల్లో ఉన్నటువంటి ఈ M4 అలాగే M16 రైఫిల్స్ అలాగే తుపాకీలు ఏవైతే ఉన్నాయో వాటిని తాలిబాన్లు ఉగ్రవాదులు సొంతం చేసుకున్నారు. అలా అగ్రరాజ్యం తయారు చేసినటువంటి ఈ M4 కార్బన్ తుపాకీ ఏదైతే ఉందో అది ఉగ్రమూకల చేతికి దొరికింది అన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఆఫ్ఘన్ పునర్నిర్మాణ వ్యవహారాల ప్రత్యేక ఇన్స్ట్రక్టర్ అయినటువంటి జనరల్ 2023లో విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారంగా దేశంలో $700 కోట్ల పైగా విలువైనటువంటి అమెరికా సైనిక సాధన సంపత్తి ఉంది అన్నట్లుగా ఆయన తెలియజేశారు. ఇందులో 2.5 లక్షలకు పైగా రైఫిళ్లు, చీకట్లో వీక్షణకు ఉపయోగించేటువంటి 18,000 నైట్ విజన్ గాగుల్స్ కూడా ఉన్నాయి అన్నట్లుగా ఆయన తెలియజేశారు. అలాగే ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారంగా చేజిక్కించుకున్నటువంటి అమెరికన్ ఆయుధాల్లో 20% వెంట ఉంచుకోవడానికి స్థానిక కమాండర్లకు తాలిబాన్ అగ్రనాయకత్వం అనుమతించింది అన్నట్లుగా మనకి ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ గూఢచార సంస్థ అయినటువంటి ISI తోడ్పాటుతో ఉగ్రవాదులు బ్లాక్ మార్కెట్లో అమెరికన్ ఆయుధాలను కొనుగోలు చేసినట్లుగా భారత నిఘా సంస్థలు అయితే పేర్కొంటూ ఉన్నాయి. అనంతరం వీటిని కాశ్మీర్కి చేరవేసినట్లుగా కూడా భారత భద్రతా బలగాలు, భారత నిఘా సంస్థలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. కాశ్మీర్లో M4 జాడలివే అంటూ కూడా మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి ఏదైతే ఉందో దాంట్లో M4 కార్బన్ రైఫిల్ను అంటే M4 కార్బన్ తుపాకీలను వాడినట్లుగా వాటికి సంబంధించినటువంటి జాడలు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. 2017లో పుల్వామాలో భద్రతా దళాలు జైషే మహమ్మద్ ముష్కర ముఠా అధిపతి అయినటువంటి మసూద్ అజార్ మేనల్లుడు తల్హా రహీద్ మసూద్ను హతమార్చాయి. ఈ ఘటనాస్థలిలో తొలిసారిగా M4 భద్రతా దళాల కంట అయితే ఈ M4 రైఫిల్ కంటపడింది. అలాగే 2018లో చూసుకున్నట్లయితే అజార్కి చెందినటువంటి మరో మేనల్లుడు ఉస్మాన్ ఇబ్రహీంను భద్రతా బలాలు పుల్వామాలో మట్టుబెట్టాయి. అక్కడ కూడా M4 రైఫిల్ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇలా
ఈ తాలిబాన్ల దగ్గర నుంచి ఉగ్రవాదులు ఈ M4 కార్బన్ రైఫిల్ని అయితే సొంతం చేసుకున్నారు. ఆ సొంతం చేసుకున్నటువంటి కార్బన్ రైఫిళ్లతో మన భారతీయ సైన్యం మీద, అలాగే పర్యాటకుల మీద, మన భారతీయుల మీద కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. 2022 జూలైలో జమ్మూ కాశ్మీర్లోని అవంతిపురా ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో కూడా జైషే మహమ్మద్ కమాండర్ అయినటువంటి కౌజర్ కోకో మరో ఉగ్రవాది హతమయ్యారు. అక్కడ కూడా ఒక M4 అయితే లభ్యమైంది. అలాగే 2023 డిసెంబర్లో పూంచ్లో 4 సైనికులను బలి తీసుకున్నటువంటి ఉగ్రవాద దాడికి పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ బాధ్యత వహించింది. ఆ సందర్భంగా ఆ ముష్కర్ ముఠా కూడా సామాజిక మాధ్యమాల్లో M4ను ప్రదర్శించారు. గత ఏడాది జూన్ 9న ఉగ్రవాదులు M4 తుపాకీలతో ఒక పర్యాటక బస్పై దాడి చేసి 9 మందిని బలి తీసుకున్నారు. అలాగే జూన్ 26న దోడా జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఒక M4ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు. అలాగే జూలై 8న కటువాలో ఈ తుపాకీతో దాడి చేసి 5 సైనికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నట్లుగా కూడా ఓవరాల్గా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చూడొచ్చు. అంటే అగ్రరాజ్య వైఫల్యం ఇప్పుడు ఉగ్రవాదులకు ఆయుధంగా మారింది. అగ్రరాజ్యం ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం రిటర్న్ అయిన తర్వాత అమెరికా సైన్యం ఈ ఆఫ్ఘన్ సైన్యానికి కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చి కొన్ని ఆయుధాలను కూడా ఇచ్చింది. అయితే ఆఫ్ఘన్ సైన్యం మాత్రం తాలిబాన్ల చేతిలో బందీ అయిన తర్వాత ఆ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి తాలిబాన్ల చేతిలోకి, ఉగ్రవాదుల చేతిలోకి వచ్చాయి. ఆ ఉగ్రవాదుల చేతిలోకి వచ్చిన తర్వాత కూడా భారత్ మీద వరుస దాడులు చేసేందుకు ఉగ్రవాదులు అయితే పన్నాగాలు బందుతూ ఉన్నారు. నిజంగా ఈ గన్కైతే M4 కార్బన్ తుపాకీ దీనికైతే చాలా ప్రత్యేకమైనటువంటి అంటే ఫెసిలిటీస్ అంటే ఉన్నట్టుగా కూడా ఈ ఆర్టికల్ ద్వారా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.